దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 5వ లేఖనం. మీ క్రియలను మీ మార్గములను యథార్థముగా చక్కబరుచుకునుడి. దేవుడు లేఖనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మన క్రియలు, మన యొక్క మార్గములు ప్రభువుకు మాదిరికరంగా యథార్థముగా ఉన్నాయా లేదా ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగానే మాట్లాడుతున్నాడు. మన మార్గములు ఎలా ఉన్నాయి, మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి. ప్రభువుల వారు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నేను నీతి మార్గమున యథార్థముగా ఈ లోకమునకు వచ్చి తిని అంటున్నాడు. మరి ప్రభు యొక్క మార్గములు యథార్థమైనప్పుడు, ప్రభు యొక్క క్రియలు మరి నీతివంతమైనప్పుడు, ఆ ప్రభువులో ఉన్న మనము మన యొక్క మార్గములు, మన క్రియలు ఎందుకు యథార్థముగా లేవు? మన క్రియలను ఎందుకు చక్కపరుచుకోలేకపోతున్నాం? మన మార్గములను ఎందుకు చక్కని నిదానముగా మార్చుకోలేకపోతున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ప్రభువులోనే ఉన్నాం, ఇది నిజం. ప్రభువుకు మాదిరికరంగా మనం జీవిస్తాం, ఇది నిజం. ఈ రీతిగా ఉందాం అనుకుంటే అందరం తలను ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు మాకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము మాకును మా కుటుంబములలోను సక్రమమైన వాటిగా, యథార్థమైన వాటిగా మా క్రియలను, మార్గములను మేము చక్కపరుచుకునే రీతిగా మా హృదయ తలంపులను మీరు మార్చి మీకు మాదిరిగా నడిపించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.